ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, చెడు స్త్రీ యొద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడకుండాను అవి నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనము. పరస్త్రీ యొద్దకు వెళ్లకుండా ఏం కాపాడతాయి? ఆజ్ఞ, ఉపదేశము, శిక్షార్థమైన గద్దింపులు జాగ్రత్తగా నడుచుకోవడానికి ఉపయోగపడతాయంట. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను, శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గముగాను ఉండి మనం మార్గాలు తొలగిపోకుండా సహాయపడతాయి. ఎప్పుడు? వాటిని నీవు అంగీకరించినప్పుడు, అనుసరించినప్పుడు, లోబడినప్పుడు. నీకు మంచికి, చెడుకి, పాపానికి తేడా తెలుస్తుంది. చీకటి మార్గం ఏదో, వెలుగు మార్గం ఏదో నీకు తేటగా కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులు మాట్లాడే మాటలు ఎలాంటివో గ్రహించగలుగుతావు. ఒకవేళ నిన్ను నాశనం చేసేది అయితే నీకు ముందే తెలుస్తుంది. కాబట్టి దాని నుండి నువ్వు తప్పించుకోవచ్చు. వాటి సహాయం నీకు కూడా కావాలి అంటే ఇప్పటి నుండే వాటిని అంగీకరించి, అనుసరించి వాటికి లోబడు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.